సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య లేదా పెత్తరామాస రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు గౌరీదేవిని రోజుకో రూపంలో 9 రోజుల పాటు 9 రూపాలలో పూజిస్తారు. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ క్రమంలో అసలు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏమిటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఆ రోజున సమర్పించే నైవేద్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బతుకమ్మను పేర్చడానికి ముందు రోజే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గుట్టలు తిరుగుతూ అందమైన రంగురంగుల పూలను కోసి తీసుకొస్తారు. మొదటి రోజున బతుకమ్మను పేర్చే పూలల్లో ప్రధానంగా తంగేడు, గునుగ, తామర, చామంతి పూలు, బంతి పూలు, సీతాజడలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మొదట తంగేడు పూలు అమర్చిన తర్వాత రంగురంగుల ఆధారంగా ఇతర పూలను అమరుస్తారు. అయితే ముందు రోజే తెంపుకొచ్చిన ఈ పూలను వాడిపోకుండా నీటిలో వేసి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పూలు నిద్ర చేస్తాయి. అందుకే వీటితో అమర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని ఓ కథ ఉంది. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు చేసుకునే వేడుక ఎంగిలిపూల బతుకమ్మ. అయితే తొలి రోజు కాబట్టి పెద్దలకు, పూర్వీకులకు నివేదన చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాతే బతుకమ్మను పేర్చడానికి పూలను సిద్ధం చేసుకుంటారు. ఇలా భోజనం చేయడాన్ని ఎంగిలిపడడం అంటారు. అందుకే ఆ పేరు వచ్చింది. కాబట్టి దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారని మరో కథ ప్రచారంలో ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.